నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యూదా ప్రజలకు హిజ్కియా రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలమందు అష్షూరు రాజైన సన్హెరీబు వారిది యుద్ధం చేసి ఆ రాజ్యమును తనదిగా చేసుకోవాలని తన ప్రయత్నాల్లో భాగంగా అతడు ఉన్నప్పుడు హిజ్కియా తన ప్రజలైనటువంటి యూదా వారితో యెహోవా మనలను ఈ అష్షూరు రాజు చేతిలో నుండి విడిపిస్తాడు అని అనేక విషయాలు వారికి చెప్పి వారిని ధైర్యపరుస్తూ ఉండగా, ఈ సంగతులను ఎరిగినటువంటి అష్షూరు రాజు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం మొదలుకొని 37వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో, మీరు హిజ్కియా మాటల చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించటానికి హిజ్కియాకు శక్తి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఆయన మనల్ని విడిపించునని అతడు మీతో చెప్తున్నాడు. ఆ మాటలు మీరు అంగీకరించొద్దని యూదా ప్రజలను ఎంతో కలవరపరచుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక యూదా ప్రజలకు మీ వలె తమ దైవములను ఆశ్రయించిన హమాతు, అర్పాదు, సెపర్వాయిము ఈ ప్రజలందరూ కూడా ఆ విధముగా తమ దైవములను నమ్మి ఉన్నారు. కానీ వారెవరూ వారిని విడిపించలేదు అనేటటువంటి ఉదాహరణ కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ విషయాలను బట్టి హిజ్కియా ఈ సంగతులను ప్రవక్త అయినటువంటి యెషయాకు తెలియచేయటం, ఆ తర్వాత అతడు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, దేవుడు వారి ప్రార్థనలన్నిటిని ఆలకించి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చదివితే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ఇక్కడ సెలవిచ్చినటువంటి సంగతిని తెలియచేయటం మనం గమనించగలం. దేవుడు అతడు చేసినటువంటి ప్రార్థన ఆలకించి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం 36వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరముల వలె అయ్యుండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెక్కును షరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని వెళ్ళిపోవటం ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభు ఆయన మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ఆలకించి దానికి జవాబును దయచేసేటటువంటి దేవుడుగా కూడా ఆయన ఉన్నారు. గనుక మీకున్న సమస్య ఏదైనా, కష్టం ఏదైనా అది తొలగిపో వరకు హిజ్కియా వలె ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆయన మీరు చేసిన ప్రార్థన అంగీకరించి మీకు కావలసినటువంటి మేలును కలుగు చేసే దేవుడిగా ఉన్నారు. ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభు అనుగ్రహించే విజయమును మీరు పొందండి. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో ఫలింప చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములతో ప్రతి ఒక్కరిని దీవించండి. వారు వేడుకొను మనవులకు జవాబును దయచేసి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.